సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ బీటెక్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, బీటెక్ సీట్స్ ఈసారి పెరుగుతున్నాయా, ఇలాగా కంప్లీట్ డీటెయిల్స్ రౌండ్ ద క్లాక్ ఈ వీడియో సెషన్లో అయితే మనం డిస్కస్ చేద్దాము. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ పర్సనల్ గైడెన్స్ కావాలి, మా ర్యాంక్ కన్నా మాకు బెటర్ సీట్ కావాలి అనుకున్న వాళ్ళు పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు. కింద పేమెంట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి దాన్ని బేస్డ్ ఆన్ మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు. అండ్ 24/7 మీకు వాట్సాప్ అసిస్టెన్స్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి కాబట్టి అండ్ వెబ్ ఆప్షన్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి పర్సనల్ గైడెన్స్లో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో టాపిక్లో మనం చూసుకుంటే కనుక సో ఫస్ట్ అసలు ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది టీఎస్లో అంటే దానికి ఆన్సర్ జూన్ 2వ వారంలో. జూన్ 2nd వీక్న మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో బీటెక్ కాలేజ్ ఎప్పుడు ఏంటి అన్న సంగతి కనుక మనం మాట్లాడితే కనుక డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి జూలై లాస్ట్ వీక్ కల్లా అన్ని కౌన్సిలింగ్స్ పూర్తి చేసి అంటే జూన్ 2nd వీక్న కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి జూలై లాస్ట్ వీక్ కల్లా అన్ని ఫేసెస్ కంప్లీట్ చేసి ఆగస్టు తొలి వారంలోనే తరగతులు నిర్వహించాలని మనకైతే యాక్షన్ ప్లాన్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ప్రతి ఇయర్ చాలా డిలే అవుతుంది. సో ఈసారి అలా డిలే అవ్వకుండా అంటే అక్టోబర్ అయిపోతుంది ప్రతి ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేసరికి. సో ఈసారి అలా కాకుండా అక్టోబర్ కాకుండా ఆగస్టులోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి మనకి కౌన్సిలింగ్ చాలా తొందరగా స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, జూలై చివరిలోపు ప్రవేశాల ప్రక్రియను ముగించాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆగస్టు తొలి వారంలోనే తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఏఐసిటిఈ ఆదేశించింది. కాబట్టి ఈసారి జూన్ 2nd వీక్లో మనకి స్టార్ట్ అవుతుంది. జూలై లాస్ట్ వీక్ కల్లా అన్ని ఫేసెస్ కంప్లీట్ అయిపోతాయి. ఆగస్ట్ 1st వీక్ కల్లా మనకి బీటెక్ కాలేజ్ ఓపెన్ అవుతుంది. సో బీటెక్ సీట్స్ పెరగడం అన్నది ఏంటి, ఎంతవరకు పెరుగుతుంది సార్ అని అడిగితే సో పెరిగేందుకైతే యాక్సెప్ట్ చేసింది ప్రస్తుతానికైతే. కాబట్టి సీట్ల సంఖ్య పెంపుకైతే ఉన్నాయి. ఇక్కడ డిస్కషన్స్ జరుగుతున్నాయి, పాజిటివ్గా మూవ్ అవుతుంది ఇక్కడ. అండ్ కొత్త కాలేజ్ సంబంధించి అండ్ ఉన్న కాలేజ్లో సీట్ల పెంపుకు సంబంధించి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది అథారిటీస్ నుంచి. కాబట్టి సీట్స్ కూడా పెరుగుతున్నాయి. సో అది కూడా గుడ్ న్యూస్. సో ఓవరాల్గా చెప్పాలంటే జూన్ 2nd వీక్ కల్లా మన కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. జూలై లాస్ట్ వీక్ కల్లా అన్ని ఫేజ్ 1 ఫేస్ టు ఫేస్ కంప్లీట్ అయిపోతాయి. ఆగస్ట్ 1st వీక్ కల్లా బీటెక్ కాలేజ్ అయితే మనకు స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ అలాగే మనకి బీటెక్ సీట్స్ కూడా పెరుగుతున్నాయి. సో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రతిసారి పెరుగుతాయి, ఈసారి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది. సో పెరిగితే కంప్లీట్ కరెక్ట్ కౌంట్ మీ దాకా మేము తీసుకొస్తాం ఖచ్చితంగా. అండ్ మనకి జూన్ 2nd వీక్ కల్లా మీరు రెడీ చేసుకోవాల్సిన సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, మ్యాండేటరీ ఏంటి, ఆప్షనల్ ఏంటి, జిరాక్స్ ఎన్ని కావాలి, ఒరిజినల్స్ ఎన్ని కావాలి అన్న డీటెయిల్స్ సంబంధించి వీడియో ఆల్రెడీ తీసాం. సో అది కూడా డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను, క్లిక్ చేసి చూడండి. అప్పుడు మీకు కరెక్ట్ ఐడియా అనేది ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.